చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో మాట ఏదో అన్నారంట సార్. జగన్మోహన్ రెడ్డికి మనకి తేడా ఉండేలాగా బిహేవ్ చేయాలి మనం. ఆయన మనల్ని అరెస్ట్ చేశాడని మనం అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డికి మనకి తేడా ఏంటి? మనం అరెస్టులు చేయకూడదు అలా అని చెప్పారంట. సో ఆ చేంజ్ ఆయన చూపిస్తున్నట్టు. ఈ పులిహార కబుర్లు ఎందుకు లేదండి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం, వంశీని ఎవరు అరెస్ట్ చేశారు? పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేశారా? కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎవరు అరెస్ట్ చేశారు? ఆస్ట్రేలియా వాళ్ళు అరెస్ట్ చేశారా? వీళ్ళందరిని ఎవరు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళందరిని ఎవరు అరెస్ట్ చేశారు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరు అరెస్ట్ చేశారు? తెలంగాణ వాళ్ళు అరెస్ట్ చేశారా? ఎవరండి ఈ పులిహార కబుర్లు అన్ని చెప్తే ఎట్లా? ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు పులిహార కబుర్లు? ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు దాకలేండి? ఎందుకు వస్తున్నాయి అంటే నాకు తెలియదు. మీరు ఏదో క్యాబినెట్ మీటింగ్ లో ఆయన చెప్పారని అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ పేపర్లే రాసినాయి. తెలుగుదేశం పార్టీ పేపర్లే రాసినాయి పులిహార కబుర్లు. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు వీళ్ళకి ఎక్కడో ఒక చోట ఆ తప్పులు కూడా మనం చేస్తే ఎలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని నేను ఎంత వద్దనుకున్నా బండి అక్కడికి వెళ్ళి అవుతుంది మళ్ళీ నాకు. జగన్మోహన్ రెడ్డి మరి ఏందో నాకు అర్థం కావట్లేదు. బహుశా 5 సంవత్సరాలు మాట్లాడి అలవాటు అయిపోయి ఉంటుంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 75 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తిని ఇంకొక ఎలక్షన్ ఇంకొక 1 year లో ఉందనంగా అరెస్ట్ చేయడం చారిత్రాత్మకమైనటువంటి తప్పు. ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన అరెస్ట్ అవడం వల్లే, 16 నెలలు జైల్లో ఉండటం వల్లే. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవడానికి కారణం కూడా ఆయన అరెస్ట్ అవడం వల్లే. ఈ లోపలికి వెళ్తే నాయకులు అది ఒక అదృష్టం అలా పడుతుంది. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు లోపల పెట్టిన కారణంగా నేను ముఖ్యమంత్రి అయినా ప్రజల్లో సింపతి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతి వస్తుంది ఏమో ఒక డైలమాలో ఉన్నారు. సో ఈ డైలమాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాలి అంటే, జగన్మోహన్ రెడ్డి కూడా రండి నన్ను అరెస్ట్ చేసుకోండి అని చొక్కా చింపుకోకూడదు. ప్రజలు రౌడీయిజాన్ని, హీరోయిజాన్ని యాక్సెప్ట్ చేయరు రాజకీయాలు. కరెక్ట్ వ్యాలిడ్. రౌడీయిజాన్ని, హీరోయిజాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. మరి ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ కర్మ వాళ్ళు రాసుకోనండి. ప్రజల దగ్గర ఎప్పుడు సబ్మిసివ్ గా ఉండాలి. ప్రజలు నన్ను అరెస్ట్ చేస్తే చేయనండి, ప్రజలు చూసుకుంటారు. ప్రజలు న్యాయ నిర్ణేతలు. అల్టిమేట్ గా నేను తప్పు చేశానని ప్రజలు భావిస్తే నేను అరెస్ట్ అవుతాను అనాలి, కానీ నేను తాడేపల్లిలో కూర్చున్నాను అని తొడగొడితే ఎట్టా? అట్లా తొడగొట్టే కదా 151 నుంచి 11కి వచ్చాం మనం. సో ఈ లాజిక్ తెలుగుదేశం పార్టీకి కనెక్ట్ అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చూసినప్పటికీ కూడా అరెస్ట్ అయితే సింపతి వస్తుందేమో అనేది ఒక ఆలోచన. రెండో వెర్షన్ ఏంటి అంటే, అరెస్ట్ కాకపోతే క్యాడర్ లో మొరాలిటీ లేదు, మొరాలిటీ పోతుంది. టీడీపీ క్యాడర్ లో నుంచి విపరీతమైన ప్రెజర్ వస్తుంది చంద్రబాబు నాయుడుకి అండ్ వాళ్ళ టాప్ లీడర్స్ కి, ఎప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారు అని. అండ్ టీడీపీ కార్యకర్తల నుంచి వచ్చే ప్రెజర్ ఒక పక్క అయితే, టీడీపీ మీడియా నుంచి వచ్చే ప్రెజర్ ఇంకా ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ జనసేన నుంచి బీజేపీ నుంచి మద్దతు లేదు లాంటి ఒక చర్చ జరుగుతుంది అరెస్ట్ చేయాలనుకుంటే. నో, అబ్సల్యూట్లీ నాట్ అండి. అదే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకు అంటే, జనసేన అనే పార్టీ ఒక తోక పార్టీ. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా వద్దా అనే కాల్ తీసుకునే దాంట్లో జనసేనకి డెసిషన్ మేకింగ్ పవర్ ఉందని నేను అనుకోవటం. కన్సెన్సస్ అయితే అవసరంగా 3 పార్టీల మధ్య మేబీ అవసరమో డెసిషన్ మేకింగ్ పవర్. ఐఎమ్ నాట్ if Nara Lokesh decided to go for arrest, nobody can prevent, including Chandrababu Naidu. Okay, even BJP. Okay. Because he was the author of Red Book and Constitution, Red Constitution. So ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అవసరమే లేదు. నారా లోకేష్ డిసైడ్ అయ్యాడు అంటే జగన్ అరెస్ట్ అవ్వాలి. జగన్ అరెస్టు పెద్ద మ్యాటర్ ఏం కాదు, 5 minutes లో అరెస్ట్ చేస్తారు. దాని కాన్సిక్వెన్సెస్ వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్సెంట్ హౌస్, పవన్ కళ్యాణ్కి ఏమవుతుంది? పవన్ కళ్యాణ్కి జగన్ అరెస్ట్ చేయడమే కావాలి. ఎందుకు కావాలి అంటే, ఎంత జగన్ అరెస్ట్ అయితే అంత తెలుగుదేశం పార్టీ బదనామా అయితే ఆయన వర్క్ అంత తొందరగా ఈజీగా అవుతుంది. నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగారంటే సార్, ఈ అరెస్టుకు సంబంధించిన వార్తలు వస్తున్న దగ్గర నుంచి పురంధేశ్వరి గారి స్టేట్మెంట్ లేదు, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ లేదు దాని మీద. మిగతా టీడీపీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు తప్ప. అంటే ఇక్కడ
స్టేట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళ కన్సెంట్ లేదు అని అనుకోవటం పడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వటం అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీ లాస్ అయితే బీజేపీ లాస్ అవుతుంది, తద్వారా జనసేన లాస్. నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళాలి అనుకునే పాయింట్ లో ముగ్గురు కూడా జాయింట్ గా కంబైన్డ్ గా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ కోరిలేటెడ్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బయట నుంచి మద్దతు ఇవ్వటంలా జనసేన కానీ బీజేపీ కానీ దే ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ లో తీసుకున్న నిర్ణయం రేపొద్దున మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ కాకూడదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదని, లాలెస్నెస్ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అసలు ఫెయిల్యూర్ అయిపోయిందని విపరీతమైనటువంటి ప్రజల దగ్గర నుంచి ఎవర్షన్ ఫేస్ చేస్తుంది. అది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో తెలిసిపోతుంది వాళ్ళకి. సో ఇలాంటి సందర్భంలో కూడా జగన్ అరెస్ట్ చేస్తే రేపొద్దున క్యాడర్ బూస్టింగ్ వస్తుందేమో తప్ప భవిష్యత్తులో లాంగ్ రన్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు యాక్టివేట్ అయితే ప్రాబ్లం కదా. కరెక్ట్. ఓకే ఓకే ఓకే. వైఎస్ఆర్సీపీ యాక్టివేట్ అయింది అనుకోండి, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చెవులో పువ్వులు కార్యక్రమం పెడితే రోజా గారు ఒక్కళ్ళే వచ్చారు, అటుపక్క విడుదల రజనీ గారు వచ్చారు. మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు? ఏరి వాళ్ళంతా 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరు కనపడలా. 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఏరి వాళ్ళంతా ఎక్కడున్నారు? ఆ మంత్రులు ఉప ముఖ్యమంత్రులు అయిపోయి కోట్ల రూపాయలు దోచుకున్న అని ఎలిగేషన్స్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీ రేపొద్దున ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే ఏమవుతుందంటే దే వర్ ఫోర్స్డ్ టు కమింగ్ టు ద పబ్లిక్. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే యాక్టివేట్ అయిపోద్ది క్యాడర్. ఇప్పుడు గల్లీ లీడర్ కూడా అరే నువ్వు 100 మందిని తీసుకురా, మీ మాజీ ఎమ్మెల్యే నువ్వు ఒక 50 మందిని తీసుకురా, మాజీ మంత్రి నువ్వు ఒక 1000 మందిని తీసుకురా, డబ్బులు తీయండి బయటికి, మన అన్న జగన్ అన్న అరెస్ట్ చేయడం మనం రోడ్డు మీద కూర్చోకపోతే చండాలంగా ఉంటుందని యాక్టివేట్ అయిపోయింది అనుకోండి. అనవసరంగా యాక్టివేట్ చేసినట్టు అవుతుంది క్యాడర్ ని, ఎందుకు అని ఒక ఆలోచన. బట్ నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ చేసి తీరుతారని నేనైతే అనుకుంటున్నా. అది ఎప్పుడు జరుగుద్ది, ఈ రోజు జరుగుతా, రేపు జరుగుతా, ఎల్లుండి జరుగుతా, ఐ డోంట్ నో, బట్ సటన్లీ దిస్ విల్ హ్యాపెన్. ఓకే.